అమెరికాలో అతిపెద్ద జాతీయ తెలుగు సంఘాల్లో ఒకటైన అమెరికా తెలుగు సంఘం ఆటా వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి 2 సంవత్సరాలకు నిర్వహించే ద్వైవార్షిక మహాసభలు అట్లాంటాలోని జార్జియాలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి ఏఏ మీద కేంద్రీకరించి తెలంగాణలో మార్పులు రాబోతున్నట్లు వారు తెలిపారు. రాబోయే రోజుల్లో ఏఐ క్యాపిటల్ గా తెలంగాణ ఉండబోతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు ఈ ఆట మహాసభలు నడుస్తూ ఉన్న సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా సహచరులందరి పక్షాన మా అందరి పక్షాన మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు ఇంతకుముందే నేను బిజినెస్ ఫోరంకి సంబంధించిన మిత్రులతో మాట్లాడటం జరిగింది. ఈరోజు మీ పాత్ర ఇక్కడ ఈ అమెరికా దేశంలో మీ పాత్ర చాలా ప్రధానమైన పాత్రగా 3.2 మిలియన్ మొత్తం ఎన్ఆర్ఐస్ ఉంటే 1 మిలియన్ పైమించి తెలుగు వారు. వారికి సంబంధించి వారి సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగానే మొదటగా మీరు అడిగిన ప్రశ్నకి ఈరోజు ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసే క్రమం, ఒక ప్రయత్నం, ఇంకో రాబోయే 2 నెలల్లో ఓ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఆ క్రమంలోనే ఇక్కడ వివిధ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, అసోసియేషన్స్ ఉన్నాయి. వారందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యాచరణ తీసుకుంటే మీకున్న సమస్యలను పరిష్కారం చేయడానికి, ఉదాహరణకి రేపు సెంట్రల్ గవర్నమెంట్ పక్షాన మరి పెద్దలు రామచంద్రరావు గారి సహకారం కూడా తీసుకొని వారి సమస్య పరిష్కారం చేయడానికి ఒక బోర్డు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. సో మీరందరూ కూడా సహకరించమని కోరుతాం. రెండవది, ఈరోజు ప్రభుత్వం లక్ష్యం, ప్రభుత్వం ఒక ప్రధానమైన అంశము మార్పు తీసుకురావాలి. ఆ మార్పు క్రమంలోనే మేము మీ అందరికీ కూడా తెలుసు, నేను ఇంతకుముందే చెప్పిన మాకంటే ఎక్కువ మీకు తెలుసు. సో ఆ మార్పు క్రమంలో మేము మొదలుపెట్టిన ప్రతి అంశం విషయంలో ఎక్కడైతే మీరు ఈ మార్పు కరెక్ట్ అనుకుంటున్నాను, చాలామందికి వేరే భేదాభిప్రాయాలు ఉండొచ్చు, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు, అప్రిషియేట్ అండ్ రెస్పెక్ట్, దాంట్లో ఇబ్బంది లేదు. కానీ ఏదైతే మార్పు కావాలి మన ప్రజలకి కోరుతా ఉన్నారో, మా ఆలోచనకు దగ్గరలో ఉన్న వారికి మీరందరూ కూడా మార్పులో భాగస్వాములు కావాలని కోరుతాం. ఏ విధమైన భాగస్వామ్యం? నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాష్, ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ సజెషన్స్, వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్, ఇన్పుట్స్. సో ఇవన్నిటి విషయంలో మీరు సహకరించమని కోరుతాము. రెండవది, మీరు చాలామంది కూడా తిరిగి మీ గ్రామాలకి, మీ ప్రాంతాలకి సేవ చేస్తూ ఉన్నారు. దానికి ఒక సిస్టమాటిక్ ప్లాట్ఫామ్ లేకుండా పోయింది. మీరు అడిగిన దానికి తప్పకుండా నేను, ఎందుకంటే గత 3-4 రోజుల నుంచి అనేక మందితో సంప్రదిస్తూ ఉన్నాం. వారు లేవనెత్తిన అంశం ఇది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫునే ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తుంది. అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, లేకుంటే మీ పక్షాన ఆడిట్, ఎందుకంటే మీరు కష్టపడి సంపాదించే డాలర్కి సరిగ్గా 100% ఖర్చు అవుతుందా లేదా అని తెలుసుకునే ప్రయత్నంలో ఒక మెకానిజంని, ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తాం. రెండవది, ఈరోజు వెల్ఫేర్ బోర్డుకు సంబంధించి మీరు ఎప్పుడైనా మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మిత్రులకు ఇబ్బంది వస్తే ఎవరిని సంప్రదించాలి, ఏ విధంగా సంప్రదించాలి అనే క్రమంలో ఈ వెల్ఫేర్ బోర్డుకు సంబంధించి ఒక డెడికేటెడ్ నెంబర్ను కూడా ప్రొవైడ్ చేయడానికి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆ విధమైన కార్యాచరణ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ కూడా అప్పీల్ చేస్తాం. ఆ బోర్డులో కొన్న ప్రధానమైన అంశం నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీ అందరి విద్య, వైద్యం, ఎవరికి ఐడియాలజికల్గా మన పరంగా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈరోజు పెద్దలు రామచంద్రరావు గారి ఆలోచన కానీ, మా మాధవరెడ్డి అన్న ఆలోచన కానీ, మా రాజేందర్ ఆలోచన కానీ
మన ప్రాంతవాసులకు విద్య వైద్యం ముఖ్యం. మీరు ఇక్కడ కూర్చొని కూడా మన గ్రామంలో ఉంటున్న వారికి విద్య అందుతా ఉందా లేదా, చాలా మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతా ఉన్న వారికి మనలాగానే ఇంకైనా ఇబ్బందులు ఉన్నాయా, వైద్యపరంగా చేస్తున్న దాంట్లో ఈ రెండు ప్రాధాన్యతతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఈరోజు మీరు స్పష్టంగా ఒక రెండు అంశాల్లో చెప్పకున్నా మేము ప్రొవైడ్ చేసే ప్లాట్ఫామ్ ద్వారా మీరు మీ సజెషన్ కోరుతా ఉన్నాం. వీఆర్ జస్ట్ బిగినింగ్ అవర్ హీలింగ్స్. సో మీ అందరి ఆలోచనలను సమాజంలోకి తీసుకుంటాం. మీకు ఏవి బేసిజాలు లేవు, ఎవరో ముందుకు పోతా ఉన్నారు ఏదైనా ఇంకో కాదు. మాకు ఓన్లీ లక్ష్యం రాష్ట్రం ఏ రంగంలో అయినా మొదటి స్థానంలో ఉండాలి. ఆ మొదటి స్థానంలో ఉండటానికి ఏం చేయాలో మీరు చెప్పండి. మంచి ఆలోచనలు స్వీకరిస్తాం. మీ అందరికీ కూడా మేము ఒక ప్రయత్నం నిన్న కూడా డెల్టా ఎయిర్లైన్స్కి సంబంధించిన పెద్దలతోని సంప్రదించడం జరిగింది. మేము ఒకటే కోరినాం, డైరెక్ట్ అట్లాంటా, చాలా మంది అట్లాంటా టు హైదరాబాద్ డైరెక్ట్ ఫ్లైట్ ఏమైనా కోరడం జరిగింది. ఇంకా కూడా ప్రయత్నం చేస్తాం. డెఫినెట్లీ విల్ హ్యాపన్. సో మేమైతే ఒక జీసీసీ ఏర్పాటు చేయాలని కోరటానికి పోయినాం. అక్కడ పోయే వరకు చాలామంది ఎంతమంది ఎవ్రీడే ట్రాఫిక్ని చూసి ఐ మేడ్ అన్ అపీల్ టు ద డెల్టా ఇండస్ట్రీ లీడర్స్. దే ఆర్ వెరీ పాజిటివ్. ఇప్పుడు ఈ రేపు జరగబోయే వారి మీటింగ్స్లో, బోర్డు మీటింగ్లో కూడా డ్యూ డెలిజెన్స్ చేస్తామని చెప్పారు. తప్పకుండా రేపు నేను పెద్దలు రామచంద్రరావు గారిని కోరుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక కరెస్పాండెన్స్ లెటర్ వస్తాయి మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున. వీఆర్ వెరీ పాజిటివ్. వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్. సో దాని క్రమంలో మరి ముందుకెళ్ళే ప్రయత్నం